ఈ రోజు సాయంత్రం అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 2024 సీజన్ లో మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుకుంటుంది. ఓడిన జట్టుకు కూడా మరో అవకాశం ఉండనుంది. ప్రస్తుతం రెండు జట్లు కూడా విధ్వంసకర బ్యాటింగ్ తీరుతో ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ సిక్సర్ల పిడుగులుగా మారారు. ప్రత్యర్థి బౌలర్లపై వీర విహారం చేస్తున్నారు. ఇక బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, కమిన్స్ నిదానమైన బంతులు వేస్తూ అప్పుడప్పుడు యార్కర్లు సంధిస్తూ ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నారు. ఇక నితీష్ రెడ్డి, క్లాస్ అండ్ మార్క్రమ్, అబ్దుల్ సమద్ వంటి వారు మిడిల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు కోల్కతా జట్టు కూడా అదరగొట్టింది. ఈ సీజన్ లో గౌతమ్ గంభీర్ మోటార్ గా వచ్చిన తర్వాత ఆ జట్టు ఆట తీరు పూర్తిగా మారిపోయింది. అయ్యర్ నాయకత్వంలో జోరు చూపిస్తున్న నేపథ్యంలో కోల్కతా జట్టుకు అడ్డే లేకుండా పోయింది. దీంతో రెండు జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ హోరాహోరీగా తలపడనుంది. అందులోనూ వర్షం ముప్పు లేనందువల్ల మ్యాచ్ సజావుగా సాగనుంది. ఇకపోతే అహ్మదాబాద్ మైదానం అటు పేస్ ఇటు బౌన్స్ కు అనుకూలంగా ఉండనుంది. పిచ్ క్యూరేటర్ల అభిప్రాయం ప్రకారం భారీ స్కోరు నమోదు కాకపోవచ్చు. ముందుగా బ్యాటింగ్ చేసే జట్టుకు ఎక్కువగా విజయ అవకాశాలు లభిస్తాయి. అంటే ఇరు జట్లకు టాస్ ఎంతో కీలకంగా మారనుంది. ముఖ్యంగా సన్ రైజర్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే తప్పక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయవలసి ఉంది. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసిన చాలా మ్యాచ్ల్లో భారీ స్కోర్లు చేస్తూ విజయాలు సాధించింది. అంటే ఈ రోజు టాస్ గెలవడం ఎస్ఆర్హెచ్ కు ఎంతో కీలకం. ఈ సీజన్ లో సన్ రైజర్స్ చేజింగ్ లో పెద్దగా విజయాలు సాధించలేదు. మొన్న పంజాబ్ తో తప్ప అన్ని మ్యాచ్లు మొదట బ్యాటింగ్ చేసి విజయాలు అందుకున్నాయి. అందుకే ఈ రోజు సన్ రైజర్స్ టాస్ గెలిస్తే సగం విజయం సాధించినట్టే.